మార్నింగ్ మేడం. మాది వర్కుడుపల్లి గ్రామం, ఒలిగొండ మండలం, యాదాద్రి జిల్లా. ఇక్కడ మాది వర్కుడుపల్లి గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నా పేరు లలిత, విసం లలిత. ఇక్కడ 2 సంవత్సరాల సంధి నేను ఇవి వాడుతున్నా. మాకు మా శారద మేడము పరిచయం చేసింది, పంతంగి మేడంది. ఆమె పరిచయం చేసినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. ఏంటంటే, నీకు కొంచెం కూడా స్థలం లేదు, ఒక కూరగాయ చెట్టు కూడా జాతలేవు, నీకు వ్యవసాయం కోసం ఏం తెలుసు అని నేను కొంచెం ఆమెను అన్నా. లేదు, నాకు చెప్తే తెలుసాక నువ్వు 1 ఎకరమైనా వేయి అని నన్ను ఊకే బతిలాడడం జరిగినప్పుడు 1 ఎకరానికి ఫస్ట్ 1 సంవత్సరం వేసిన, 2 సంవత్సరాల కింద. అది బాగానే ఉంది. మళ్ళీ తర్వాత వాడిన, ఒక 11 ఎకరాలకు వాడిన, అది బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇవి కూడా వాడిననమాట. వాడినప్పుడు చేను ఇట్లా ఉంది, బాగా వస్తుంది చేను. ఇక ఇది ఊసతిరుగుడు, ఇది ఏంటంటే మూసినది. ఇప్పుడు మందుల షాప్కి పోయి మేము మందులు తెస్తే, ఏంది సార్ ఇట్లా మందులు ఇట్లా ఊసతిరిగిపోతుంది కదా, ఇది గడ్డి కోయవలసి వస్తుంది మేము అంటే, వాళ్ళు ఏమంటారంటే, అవునమ్మా మూసినది, దోమ ఉంటుంది, అట్లనే ఉంటుంది, 2 సార్లు మందు కొట్టినా అట్లనే ఉంటుంది అంటారు. అంటే ఇక మాకు ఏమనిపించిందంటే, ఇక ఇవే మందులు వాడుతున్నాం. ఈ బూస తిరగకుండా కూడా ఈ బాటిల్ ఈ 3 వాడినాం. ఇవి చౌటుప్పల్ సనర్జీ కంపెనీ వాళ్ళు ఇచ్చిరన్నమాట. లక్ష్మి మేడము, అగ్రికల్చర్ మేడం లక్ష్మి మేడం చౌటుప్పల్లో ఉంటుంది. ఆ మేడాన్ని ఇక్కడే ఉన్నది ఆ మేడం కూడా. అయితే ఆ మేడం నాకు సలహా ఇచ్చి ఇవి వాడాలి అని చెప్పిందనమాట. ఆడినప్పుడు మేము దీని క్రమ పద్ధతిలో వాడినప్పుడు చాలా బాగా రిజల్ట్ వస్తుంది, మంచిగా ఉంది. చేను కూడా మీరు చూస్తే కనబడుతుంది ఒకసారి ఇక్కడ మొత్తం వీడియో. ఇదంతా మనం వాడింది ఇట్లా ఉంది. అక్కడ కూడా వాడని చేను చూడండి, వేరే పక్క వాళ్ళ చేను ఎలా ఉందో చూడండి. ఇది కూడా ఒకసారి ఈ సనర్జీ కంపెనీ మన ఇది ఆడినాం కాబట్టి ఇది వేరే ఉంది, అది దాని కూడా వేరే ఉంది. మనకు రిజల్ట్ కూడా తెలుస్తుంది తేడా చూసినప్పుడు. ఇట్లా ఉందన్నమాట. కానీ ఒక వ్యవసాయకుడు ఎన్నో పాటలు పడుతుంటాడు, ఎన్నో కష్టాలు పడుతుంటాడు, కానీ ఒక్క నష్టం అయితే తట్టుకోలేకపోతాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక కర్రకు ఒకసారి చూసుకుంటాడు అనమాట వ్యవసాయకుడు అంటే, మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎక్కడో 1 నెల జాబ్ చేసినా చేయకపోయినా అక్కడ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళు నిద్రపోయినా కానీ వాళ్ళకి నెలంతా జాబ్ వస్తుంది. కానీ ఒక వ్యవసాయకునికి నటిస్తే మాత్రము రాదు. ఇక్కడ ఫలమేమి ఉండదు నటిస్తే. నేను చేస్తున్నా అని ఎవరికైనా చెప్తే కాదు, కానీ ఇక్కడ కష్టానికి ఫలితం మనకి ఇక్కడ చేను కనబడుతుంది అనమాట. కానీ దానికి మనం ఎంత తెలివి చేసినప్పటికీ కూడా కంపెనీ కూడా దొరకాలి మనకు. ఈ సనర్జీ కంపెనీ అయితే నాకు చాలా మేలు అని నేను అనుకుంటున్నా. ఇది దొరకడం కూడా కొంత అదృష్టం అని అనుకుంటున్నా. ఎందుకంటే ఏ కంపెనీకి పోయినా కానీ వాళ్ళు కొంత మోసం చేస్తారు. మంచి మందులమ్మా, మంచివి, ఒడిపిల్లి చచ్చిపోతుంది, అది ఇది అని చెప్తురు, కానీ అది పనిచేస్తలేదు. చాలా బాధ ఇస్తుంది చేను చూసినప్పుడు. రిజల్ట్ ఇప్పుడు ఒక చెట్టు మీరు ఇళ్ళలో పెట్టుకున్నప్పటికీ కూడా ఆ చెట్టు ఫలం లేకపోతే, దీనికి ఇంత పని చేస్తే ఫలం లేదు, అసలు ప్రయోజనం ఏంది దీంతో అని ఒకసారి నరికేయాలనిపిస్తుంది దాన్ని. కానీ మరి మేము ఇంత కష్టపడి ఎండకు ఆనకు వర్షం వచ్చినా దీనికోసమే మేము కష్టపడి చేస్తుంటే ఇక్కడ ఫలం కానరాకపోతే ఈ మందుల షాప్ మీద మాకు బాగా కోపం వస్తుంది, ఇత్తనాల మీద కోపం వస్తుంది. ఏంది దేవుడా మాకు, మరి ఏంది పరిస్థితి, ఏంది వ్యవసాయం చేస్తేనే మా బతుకు కదా, మాకు ఉద్యోగాలు అయితే లేవు, మరి మేము ఏం చేసుకోవాలి, ఇట్లా మందుల షాపు వాళ్ళు ఇట్లా మోసం చేస్తే ఎట్లా అని చాలా బాధ అనిపించింది. శారద మేడంకు నిజంగా మరి ఆమెను కూడా కొంచెం ఏమన్నా, నీకు మరి భూమి లేదు కదా, మీరు ఎట్లా చెప్తే మేము ఎట్లా నమ్మాలి అన్నప్పుడు, నువ్వు 1 ఎకరానికి వేయి అని బతిలాడి నాకు చెప్పింది. కానీ ఎకరానికి నేను వేసిన బాగానే ఉంది, చాలా బాగుంది. వర్కుడుపల్లి ఒక గ్రామంలో మేమున్నాము. ఇంకా మళ్ళీ తర్వాత ఒక 11 ఎకరాలు నాకు ఉంది, ఒక 10 ఎకరాలు కూడా పత్తి ఉంది. ఆ పత్తి లాస్ట్ టైంలో నేను ఆ మేడానికి లక్ష్మి అగ్రికల్చర్ లక్ష్మి మేడానికి అడిగినప్పుడు సార్కు ఫోన్ చేసి బెల్లము ఇంకా కొన్ని చెప్పిండు, అవి కలిపి కొట్టినప్పుడు లాస్ట్ మూమెంట్లో కూడా 40 కాయలు వచ్చినాయి పత్తికి. నిజంగా చాలా బాగా వచ్చింది. ఆ పత్తి రిజల్ట్ కూడా చాలా బాగుంది నిజంగా. అసలు కిచెన్ సామాన్ అయితే ఎట్లో కలితో ఏదో తింటాం ఎక్కడ పడితే అక్కడ, కానీ ఈ చేనులు పాడైపోతే చూడలేకపోతున్నాం నిజంగా. మరి ఆ పత్తి చేను కూడా చాలా రిజల్ట్. ఆ సార్కు నిజంగా మేమందరం వ్యవసాయ తరపున మేము
సార్కు సన్మానాలు చేసి సన్మానం భావిస్తున్నాము సన్మానం. అయితే ఇంత బాగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే బెల్లము కొట్టాలంటే వాళ్ళ కంపెనీకి నష్టం వస్తుందేమో చెప్పరు, అసలు ఈ రిజల్ట్ చెప్పరు. 10 కేజీలు ఒక ఎకరానికి కేజీ బెల్లము 10 కేజీలు తెచ్చి కొట్టాలని చెప్పినప్పుడు మేము అది కొట్టినప్పుడు మంచి రిజల్ట్. ఇంకా కొన్ని ఇచ్చిండు పొడి అవి పొద్దుకి నానబెట్టి బెల్లం ఇవి కొట్టినప్పుడు ఆ పత్తికి కూడా చాలా రిజల్ట్ వచ్చింది. అసలు అది ఎర్రగా అయిపోయింది, చచ్చిపోయేమేమట అనమాట ఆ పత్తి వర్షాలు వచ్చి. అట్లా కూడా బాగా వచ్చింది. నాకు మంచి కంపెనీ దొరికిందని నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా చూపించండి కొంచెము ఆ కొట్టన్ చేను అనమాట.